నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రమైన మనుబోలులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నీటి సంఘ అధ్యక్షులు పచ్చిపాల రామరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం అంబేద్కర్ నగర్లో ఇంటింటా తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఇంట్లో సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పథకాలు అందని వారికి వెంటనే ఆన్లైన్ చేసి అందేట్టు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకే పనిచేస్తోందన్నారు. సోమిరెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడమే మా లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్, యూనిట్ ఇన్ఛార్జి రమేష్ రెడ్డి, మారంరెడ్డి రమణారెడ్డి, అంకయ్య గౌడ్, చింతల వెంకటేశ్వర్లు, తలారి రాజేంద్ర ప్రసాద్, రత్నయ్య, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సుపరిపాలనలో భాగంగా సంవత్సరైన శుభ సందర్భంలో ఈరోజు తొలిడుగు సుపరిపాలనలో తొలిడుగు భాగంగా ప్రతి ఇంటింటికి పోయి మన సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఒక్కరికి అందిందా లేదని ప్రతి ఇంటికి పోయి ప్రచారిస్తున్నాం. అదే తల్లికి వందనం 15,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు, ఉచిత గ్యాసులు 3 సిలిండర్లు సంవత్సరానికి, అదేవిధంగా మెగా డిఎస్సి, ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు 6 హామీల్లో 4 హామీలు తీర్చడం జరిగింది. రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా మేము వాళ్ళ ఇంటింటికి పోయి తొలి అడుగు భాగంలో ప్రతి ఇంటికి పోయి మనం అడగడం జరుగుతుంది. ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారు. రాబో దినాల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి ఆయన మళ్ళీ గెలిపించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రజలకు ఏ ఉన్నా, ఏ డౌట్లు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకురావాలి. మేము వెంటనే పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము. ఈ కార్యక్రమాలన్నీ ప్రతి ఇంటికి పోయి మేము అక్కడ కాకుండా ప్రతి ఇంటికి పోయి వాళ్ళని పలకరించడం జరుగుతుంది. వాళ్ళ పలకరింపు బాగుంది, మంచి స్పందన ఉంది. ఈ పథకాలన్నీ బాగున్నాయని చెప్తున్నారు. అందువల్ల ఈ ప్రజాపాలన బ్రహ్మాండంగా ఉందని సుపరిపాలనలో ఈ తొలి అడుగు భాగంలో మేము ఈరోజు 4వ రోజుగా ఈ మనుబోలులో తిరగటం జరుగుతుంది. ఇంకా ఈ నెల రోజులు అదేవిధంగా ప్రతి ఇంటింటికి పోయి అందరి సమస్యలు తెలుసుకొని అందరికీ సేవ చేసేదానికి ఉంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈ శుభపరిపాలనలో సంవత్సరం అయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం మనుబోలులో అర్జునవాడలో డోర్ టు డోర్ పాంప్లెట్ ఇస్తూ డోర్ టు డోర్ మనం అది కంప్యూటర్ ఆన్ చేసి కొడుతున్నాం. ఆ వటన ఇంటికి రోజుకి 50, 100 ప్రతి ఊరు తిరిగి కొడుతున్నాం. మంచి స్పందన వస్తుంది. వాళ్ళ పథకాలకి మా పథకాలకి తేడా ఏంటంటే వాళ్ళ తల్లికి వందనం మేము ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాము. వాళ్ళు ఒక్క మందికి ఇచ్చారు. మేము 6 మంది ఉంటే 6 మందికి ఇచ్చాము. 3 ఉంటే 3 ఇచ్చారు. 2 ఉంటే 2కి ఇచ్చారు. వాళ్ళకి మాకు తేడా ఉంది. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇంకా ఒకటి రైతు సందర్భం పడుతుంది. మేము 20,000 ఇస్తున్నాం. వాళ్ళు కేంద్రంతో కలిపి 13,000 ఇచ్చారు. మేము 26,000 పెంచిస్తున్నాం. రేపు ఆగస్టు 15 తారీఖు బస్సులు లేడీస్ జిల్లా వరకు ఫ్రీకి ఇస్తున్నాం. వాళ్ళు ఇలా మేము ఇస్తున్నాం. అన్నదాత మధ్యాహ్నం భోజనం క్యాంటీన్లు పెడుతున్నారు. వాళ్ళు ఇలా మేము ఇస్తున్నాం. మా పరిపాలనకి వాళ్ళ పరిపాలనకి తేడా చూసుకోమంటే వాళ్ళ పరిపాలన అసలు మన ఈ పరిపాలన బాగా ఇస్తున్నారు. ఇంకా ఈఎస్ఐ కూడా ఇస్తే బాగుంటారు. మేము కూడా అవి కూడా వస్తాయి. ఈ పరిపాలన బాగుందని చంద్రబాబు నాయుడికి తిరగలేదు. మళ్ళీ ఇంకో నెక్స్ట్ పరిపాలనకు ఇచ్చేదాన్ని కూడా బ్రహ్మాండంగా ఆదేశాలతో వేయాలని సిద్ధంగా ఉన్నారు. సంవత్సరం అయినా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎలక్షన్ వచ్చినా కూడా వేసేదానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఒకసారి సీఎం చేసేదానికి రెడీగా ఉన్నారు ప్రజలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.